గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఊహించని ఎదురుదెబ్బ. నియోజకవర్గాన్ని పట్టించుకొని ఎమ్మెల్యేలు, ఇప్పటిదాకా వాళ్ళ మొహాలు ఎట్లా ఉంటాయో కూడా తెలియని ఎమ్మెల్యేలు కూడా సర్పంచ్ ఎన్నికలు అనగానే వచ్చి కాలువలు పడుతూ ఉన్నారు. సిగ్గు శరం ఉండాలిగా ఎమ్మెల్యేలకు. అది ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా కొంచెమైనా సిగ్గు శరం ఉండాలి. ఇది ఒక బ్రతుకేనా అన్నట్టుగా చేస్తూ ఉన్నారు. రెండేళ్ల నుంచి గుర్తుకురాని గ్రామాలు కేసీఆర్ పెట్టిన ఆ రోడ్ల వీధి దీపాలు ఏవైతే బల్బులు ఉన్నాయో అవే బల్బులు ఎలాడుతున్నాయి. అందులో కొన్ని చెడిపోయినాయి. దాన్ని కూడా ఇప్పటి వరకు అమర్చే నాదుడే లేడు తెలంగాణలో. ఆ రోడ్ల మీద బల్బులు అమర్చే నాదుడే లేడు. ఇప్పటి వరకు ఆ ఊర్లో అదేవిధంగా కటిక దరిద్రంలో ఉంది. రోడ్లు ఊడ్చేటోళ్ళు లేడు. ఒక్కడు కూడా చక్క గ్రామాల్లో పనిచేసే కార్యక్రమమే లేదు. ఎట్లా ఉండే గ్రామ పంచాయతీల కళ వారానికోసారి రోడ్లు ఊడ్చే కార్యక్రమాలు, చెత్తబండ్లు కార్యక్రమాలు, డంపింగ్ యార్డ్లు, పల్లె ప్రగతి, రోడ్ల పక్కన చెట్లను పెంచే కార్యక్రమాలు, గ్రామాల్లో ఎక్కడైనా విపరీతంగా దోమలు ఉండే ప్రదేశాలు ఉంటే వాటిని మొత్తం క్లీన్ చేసే కార్యక్రమాలు ఇవన్నీ చేసింది. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి 2 ఏండ్లు గ్రామాలు గుర్తొచ్చినాయంటే వరదలు వచ్చినాయి, రోడ్లు కొట్టుకుపోయినాయి, ప్రజలు ముంతా తుఫాన్ వచ్చింది, పంట నష్టం జరిగింది. అయినా కూడా ఎమ్మెల్యేలు దిగిరాలే, కలెక్టర్ దిగిరాలే. ఓట్లు అనగానే సిగ్గులేని మొహం పెట్టుకొని వచ్చి ఓట్లు అడగడానికి వస్తూ ఉన్నారు. ఏ గ్రామ పంచాయతీలు కడియం శ్రీహరి కావచ్చు, కేఆర్ నాగరాజు కావచ్చు, లేకుంటే రేవంత్ రెడ్డి నియోజకవర్గమే కావచ్చు, మంత్రి సీతక్క గారే కావచ్చు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలోనే కావచ్చు, ఇటు పాలకుర్తి యశ్వరెడ్డి నియోజకవర్గం కావచ్చు, భద్రాచలం కావచ్చు, ఎటు చూసుకున్నా కూడా ప్రజలు కాండ్రించి ఉమ్మేస్తున్నారు. మీరు ఇట్లాంటి తెలియక మీకు ఓటేసినారా భయ్, ఎందుకు వచ్చిర్రా మీరు ఊర్లకి, ఏం అవసరారా ఊరితోటి మీకు అనుకుంటూ నిలదీస్తూ ఉన్నారు ప్రజలు. మరి సిగ్గుండకర్రా, మరి 2 సంవత్సరాలుగా ఏం పీకి కట్టలు కట్టినని ఈరోజు ఊర్లలో తిరుగుతున్నారని ప్రజలు గల్లాబెట్టి అడుగుతూ ఉంటే సమాధానం చెప్పుకోలేక వాళ్ళపైన పోలీసుల జులుంలు. ఒకసారి వ్యవహారం విందమిగా. మా గ్రామంలోకి ప్రచారానికి రావద్దు, గ్రామ అభివృద్ధికి చేసిందేమీ లేదు, ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, గ్రామంలో ఎన్నికల ప్రచారం చేయొద్దు, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావులకు నిరసన సెగ. అయితే మంత్రి జూపల్లి గారిని అయితే ఉరికిచ్చిర్రా బండిన, చెప్పనక్కర్లేదు, ఉరికిచ్చిర్రు. అయితే ఏం చేసిర్రు, పంచాయతీ ఎన్నికల సందర్భంగా సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్న పలువురు కాంగ్రెస్ మంత్రులు. ఈ మంత్రి జూపల్లి ఏనాడు కూడా ప్రజల కోసం బయటికి వచ్చి మాట్లాడింది లేదు, ప్రజా సమస్య కోసం నిలబడి గొంతెత్తి మాట్లాడిన పరిస్థితి లేదు. రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ పార్టీని ఏకి పారేసిన మొగోడని చెప్తే నేను. రేవంత్ రెడ్డితో సైతం ఎవరిని కూడా లెక్క చేయకుండా ఏకి పారేసాడు. స్టిల్ ఇప్పుడు కూడా ఒకటే నినాదం, నా యొక్క నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పాలన కానీ ఎవడి పాలన కానీ రావడానికి ఆస్కారం లేదు, నేనే ఉంటా, నేనే పరిపాలిస్తా, పంది కొక్కులు లెక్క దోసుకొని తింటున్నారు అనుకోండి. రేవంత్ రెడ్డిని ఏకి బారేసిండు. ఉంటే గింటే తిరుగుండాలి. కానీ ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయని మంత్రి జూపల్లి అట్లా ఊర్లలో సందులు తిరగబడతా ఉంటే ప్రజలు తిరగబడ్డరు. గెట్ అవుట్ ఫ్రమ్ అవర్ విలేజ్ అనుకుంటూ ఒక్కొక్కరు యువకులు ముందు ఉరికిర్రు. మంత్రి జూపల్లి తన సెక్యూరిటీ బలగం సరిపోక ఏం చేయాలని అర్థం కాక ఇక్కడ నిలబడితే తన్నులు పడతాయేమోనని భయంతో ఆయన గారు ఆ నుంచి ఎస్కేప్ అవ్వడం జరిగింది. మరి అదే మీరు సకాలంలో కళ్యాణ లక్ష్మి తులమ్మ గారు ఇచ్చి ఉండుంటే, సకాలంలో రైతు బంధు ఇచ్చి ఉంటే, సన్న వడ్లకు బోనస్ ఇచ్చి ఉండుంటే, నిరుద్యోగులకు గవర్నమెంట్ ఉద్యోగాలే కాదు ఏదైనా ప్రైవేట్ ఉద్యోగాలు మీరు కల్పిస్తే, జాబ్ మేళ అలాంటివి కల్పించి ఉంటే, మహిళలకు 2500 ఇచ్చి ఉంటే, వృద్ధులకు 4000 ఇచ్చి ఉంటే, ఇవన్నీ చేసి ఉండుంటే, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఉండుంటే ఈరోజు ప్రజలు ఎందుకు కట్టడానికి వస్తారు? ఒక్కరు కట్టడానికి రారు. ఈరోజు గురుకులాల్లో కూడా చక్కదనమైన ఫుడ్ పెట్టుంటే ఈరోజు ప్రజలు మిమ్మల్ని కొట్టడానికి వచ్చేటోళ్ళ, మీ మీద తిరగబడేటోళ్ళ, ఏం చేసేటోళ్ళు? తొక్కి బట్టి నారదీసే కార్యక్రమాలు చేయొద్దని చెప్పారు. అందుకనే మీరు ఎట్లాగో పని చేయరని ప్రజలకు అర్థమైంది. వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు కూడా పని చేయాలి కదా. మరి మేము ఓటేసి గింత చేసినప్పుడు నీకు జస్ట్ పనులు చేయడం చేత కానప్పుడు మా దెబ్బెంత రుచి చూపిస్తామని ప్రజలు తిరగబడతా ఉన్నారు. తప్పే లేదు. ఓటుకున్న పవర్ అది, ఓటుకున్న దమ్ము అది. అవసరమైతే కొట్టినా కూడా తప్పు లేదు. ఎందుకంటే మోసం చేసిన దానికంటే పెద్ద తప్పేం లేదు కదా. ఈరోజు చిన్న ఏదైనా మోసం చేసి చీటింగ్ కేసు కింద 2 నెలలు తీసుకెళ్ళి బొక్కలో వేసేస్తున్నారు. అందుకనే ప్రజలు చైతన్యవంతమయ్యారు.
ఇక ముందుంటుంది కాంగ్రెస్ వాళ్ళ ముసలోళ్ళ పండగ.